గుంటూరులో ప్రతిపక్ష వైకాపా నాయకుడు అవాకులు చవాకులు పేరడంపై జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు మురళీకృష్ణారెడ్డి జేడీఆర్తో మాట్లాడతారు. విందాం. మీరు ప్రజాక్షేత్రంలో నా పేరు వేలూరు మురళీకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, తిరుపతి జిల్లా. ఇటీవల పెళ్లకూరు మండలంలో ఒక వైసీపీ లీడరు ఆయన మాట్లాడుతున్న మాటలైతేమి, నాయుడుపేటలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆయన మీద కొన్ని అభియోగాలు చేయటం, ఏదో అవినీతి అధికారి అని చెప్పని వైసీపీకి నాయకుడైనటువంటి సత్యనారాయణ రెడ్డి గారు ఆయన పట్టియటం, ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆ విషయాల్లో శిరసనంబేడు కొండని మేంగా తీసింది మురళీకృష్ణారెడ్డి, చైతన్య రెడ్డి ఊళ్ళో విచారించండి అన్నాడు. 4 లక్షలు పాట పాడినామని ఆయనే చెప్పాడు. పాట పాడినాడు, బ్రాంచ్ షాప్ పాడినాడు, అమ్ముకోకుండా ఏం చేస్తాడు? పాట పాడినాడు, అమ్ముకోకుండా ఏం చేస్తాడు? అదేవిధంగా పాడినాడు, మంచిదే. తర్వాత ఇటీవల వలస పక్షులు వచ్చున్నారు సూళ్ళుపేటకి. వలస పక్షుల వల్ల ఎందరూ పోయి కొమ్ముతే లేనిపోయినటువంటి ఇక్కడ వలస పక్షులుగా చేరినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. వలస పక్షులు దొరసత్రంలో వలస పక్షులు వస్తున్నాయి, అటువంటి వాళ్ళు సూళ్ళుపేటలో వచ్చున్నారని చెప్పని ఒక వైసీపీ నాయకుడు, పెళ్లకూరు మండల వైసీపీ నాయకుడు చెప్పారు. వలస పక్షుల కోసం రాష్ట్రం అంతా, నియోజకవర్గం అంతా పండగలు చేస్తున్నారు, ఫ్లయింగ్ ఫెస్టివల్స్ చేస్తున్నారు. ఆ వలస పక్షులకి అంత విలువిస్తున్నారు. అటువంటి వలస పక్షులను చీతాగా మాట్లాడితే ఏం భావ్యం? అదే బ్రాందీ షాపులు నీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు మేము షాప్ పాడినప్పుడు సిండికేట్ అయ్యేదాకా నువ్వు ఒప్పుకోరా. ఆటో ఎలవల సుబ్రహ్మణ్యం నీ గురించి మాట్లాడినావు. ఆయనకి ఏమైనా అవసరమా? ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆయన ఆడినాడు, ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇంటి ముందర ఇచ్చారు, తప్పే ఉండదు. దాంట్లో ఇచ్చినారు, మాట్లాడినారు, అయిపోయింది. ఆయన గుండె ఆపరేషను చేసుకున్నాడు, అవి చేసుకున్నాడు, ఇదా అని చెప్పి మాట్లాడాడు. జనార్దన్ రెడ్డి కాడని చేసినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారు ఎంతో రాజకీయ అనుభవం కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే. తర్వాత వచ్చి ముఖ్యంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు ఏదో భయపడుతున్నారంట, మొదలు పోసుకుంటున్నారంట, వాళ్ళు బాధపడుతున్నారంట అని చెప్పి నువ్వు చెప్పినావు. మేము ఎవరేం బాధ మాటలా, అందరం బ్రహ్మాండంగా హ్యాపీగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, సీనియర్లు అంతా ఉన్నాము. వైసీపీ వాళ్ళని తెలుగుదేశంలో నుంచి వైసీపీలో నుంచి తెలుగుదేశం చేరిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చే హోదా వాళ్ళకి ఇస్తున్నాం. మా పార్టీ మా సంస్కరణది, మా పార్టీ యొక్క సంస్కారం. మన పార్టీలో చేరినప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలో సీనియర్లకి ఎంత విలువ ఉందో అదేవిధంగా వాళ్ళు కూడా మన పార్టీకి కృషి చేశారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ గెలిపించేదని కృషి చేశారు కాబట్టి మేము ఎవరూ బాధపడ్డంలా, సీనియర్లు అందరం బ్రహ్మాండంగా ఉన్నాం. మేము సేవల దండు కాబట్టి మా గురించి వెంకటేశ్వర కోసం మొక్కబళ్ళా, ఇంకోరి మొక్కబళ్ళా, మేమంతా కమ్మనుకున్నాం. వాళ్ళు ఎవరో మేమంతా నీకు కింద మనుషులు, బచ్చావాళ్ళం మేము. నువ్వే చెప్తుంటావు అప్పుడప్పుడు రఫీ బచ్చ, రాజేంద్ర బచ్చ, మురళీ బచ్చ అని. నీకెందుకునా సెక్యూరిటీయా? నీకెందుకునా గల్లమెల్లా? ఎందుకునా గల్లమెల్ల చెప్పు? ఏం అవసరమో? నువ్వు ఇంటి మీద పడతారు, నన్ను 4 కోస్తామన్నారు. ఎవరిన కోసిన 4లా ఈ మధ్య? నువ్వు ఊరిన కోసినావా, వాళ్ళు ఊరిన కోసారా? ఎందుకు ఇవన్నీ లేనిపోయిన? ఏదో వ్యవసాయ సీజన్ వచ్చింది, మన గవర్నమెంట్ లేదు, మీ గవర్నమెంట్ లేదు, మీ పనులు మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటాము. అప్పుడు ఏమైనా మేము అడ్డం వచ్చినావా? ఎండిఓ కాడిపోతే వాళ్ళ నాయన చెప్పాలయా మీకు సంతకం పెట్టాలంటే అని అన్నారు. ఇప్పుడు లేదా తెలుగుదేశంలో ఎంపీపీగా మీరున్నారు, మీరున్నారు. అదే మీ గవర్నమెంట్ వచ్చింటే మీ తెలుగుదేశం ఎంపీలు ఉంటే ఎంత ఇబ్బంది పెట్టారా? ఎంపీటీసీలా గారు మొత్తాన్ని లాగేసి మొత్తం నువ్వు ఒకటి చేసేసి ఆనాక పంపించేసి ఉంటావు. అది లేదు, ఇప్పుడు జరగలేదు. కాబట్టి గంగాప్రసాద్ గురించి మీరు మాట్లాడతారు పేరు పెట్టి, వలస పక్షిని. ఎవరే వలస పక్షులా? ఎవరు వలస పక్షులు? లేదు, ఎవరు చెప్పు? ఆయన వలస పక్షి అయినా ఆయన సంగతి నీకు తెలుసా? ఆయన కెపాసిటీ తెలుసా? ఆయనతో నువ్వు సిండికేట్ సారా వ్యాపారం చేసుకోవాలా, మాట్లాడలా?
ఎందుకు ఒక్కరొకరి గురించి విమర్శించుకునేది? కాముకు ఇంట్లో ఉండే వాళ్ళని వలస పక్షులు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. వలస పక్షులు ఎవరు వలస పక్షులు కాదు. గంగా ప్రసాద్ ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయనచో యానాటి మున్రెడ్డి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన 2, 3, 4, 5 నియోజకవర్గాలు మెయింటైన్ చేస్తున్నాడు. వెంకటగిరి సత్యవేళ్ళు తరివేశారంట. ఎందుకు తరివేశారు సత్యవేళ్ళు తరివేసేది ఏందని నాకు అర్థం కాల. సత్యవేడు ఎవరు తరివేనా? సత్యవేడు ఎవరు తరివేను? ఎందుకు తరివేస్తా సత్యవేళ్ళు ఆయన్నే? మీరంతా వ్యాపారం చేసుకోవాలా? మీరంతా ఇసుక దోళ్ళా? మీరంతా గ్రావుల దోళ్ళా? మీరంతా మీ ప్రభుత్వం దోళ్ళా? మీరు ప్రభుత్వంలో దోలేది లడ్డు గురించి మాట్లాడారు. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇంటి మీద ఎందుకో ఇంటి మీద రావాలని నువ్వు చెప్పేదా? ఇంటి మీదకి వస్తామన్నారు, నన్ను 4 కోసేస్తామన్నారు. నా ఆత్మరక్షణ నువ్వే ఆత్మరక్షణ భయపడేది. గనమెల్ల కావాలంటున్నారా? దేనికి నా గనమెల్ల? మేమంతా ఉళ్ళా ఇంటి మీదుగా. తెలుగుదేశం పార్టీ ఒకే సంస్కారం నేర్పించింది నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు. ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా ఒకే విధంగా ప్రవర్తించండి. మీరు ఏదైతే విషయంలో జోక్యం ఉంచుకోబాకండి. మనల్ని అవమానపరిచిన ఒకసారి భారత మీద ఎవరో మా తెలుగుదేశం కార్యకర్త ఇస్తే ఇమీడియట్గా లోపలేశారు. అనవసరంగా